నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా. మంచి దేశంలో ప్రవేశపెట్టడం అంటే మంచి పరిస్థితిలోకి దేవుడు తీసుకురావడం. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేస్తాడు. మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడు దాకా కీడును అనుభవించారేమో, శాపాన్ని అనుభవించారేమో, నష్టాలను అనుభవించారేమో, కష్టాలు గుండా వెళ్ళారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని మంచి పరిస్థితుల్లోకి ప్రవేశపెడతాడని. దేవుడు మిమ్మల్ని ఆనందంతో, సంతోషంతో నింపుతాడని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన బానిసత్వం గుండా వెళ్ళారు. అయితే దేవుడు వారిని కానాను అనే సమృద్ధి గల దేశంలో వారిని ప్రవేశపెట్టారు. నయోమి గారు మరియు రూతు గారు మోయాబు దేశంలో ఉన్నప్పుడు చాలా నష్టపోయారు. అయితే బెత్లెహేముకు తిరిగి రాగా దేవుడు వారిని సమృద్ధితో నింపాడు. దేవుడు మీ జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో సమృద్ధి అనుగ్రహిస్తారు.